చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. అంటే దావీదు యొక్క మనస్సు దేవుని వైపే ఉన్నది. ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో ఉండి దావీదు యొక్క మనస్సు దేవుని వైపే త్రిప్పుతూ ఉన్నాడు. లోకం వైపు కాదు, అధికారుల వైపు కాదు, పెద్దల వైపు కాదు, లేదా మనుషుల వైపు కాదు, కానీ దావీదు దేవుని వైపే త్రిప్పుకొనుచున్నాడు. తన మనస్సును దేవుని వైపే త్రిప్పి నడుస్తూ ఉన్నాడు. మన మనసు ఎలా ఉందట? మన మనసు ఉదయం లేవగానే దేవుని వైపే ఉండాలి. ఒక శ్రమ రాగానే, ఒక శోధన రాగానే, ఒక ఇబ్బంది రాగానే మన మనస్సు దేవుని వైపే ఉండాలి, కానీ ఎవరి వైపు వెళ్ళడానికి వీలు లేదు. దావీదు జీవితంలో ఒక సంఘటన మనం చూస్తాం. సౌలు తరుముతూ ఉంటే దావీదు పారిపోయి సరిగ్గా పక్క దేశానికి వెళ్తాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, మీ ప్రాంతంలో ఎక్కడైనా నాకు చోటు ఇవ్వండి, మేము అక్కడ ఉంటాము అని దావీదు అడిగాడు. నిజానికి అప్పటికి దావీదు ఎంతమంది అని అంటే దాదాపుగా ఒక 600 మంది కలిసి దావీదు దగ్గరికి వచ్చారు. అయ్యా దావీదా, మీతో పాటు మేము ఉంటామని అంటే ఉండండి అని చెప్పాడు. అప్పటికి దావీదుతో పాటు 600 మంది ఉన్నారండి. పిల్లలు, భార్యలు, వీళ్ళందరినీ లెక్కేస్తే ఒక 2000 మంది అని చెప్పొచ్చు అండి. ఈ 2000 మందికి చోటు అడుగుతూ ఉన్నాడు దావీదు. ఏమని అని అంటే, అయ్యా మేము ఉండడానికి కాస్త చోటు ఇవ్వడం ఈ దేశంలో అని అన్నాడు. కారణం ఏంటి? సౌలు చంపడానికి చూస్తున్నాడు. సౌలు దగ్గరికి వెళ్తే చంపేస్తాడు కాబట్టి, సౌలుకు దొరికితే చంపేస్తాడు కాబట్టి దావీదు పక్క దేశమైన రాజుగారిని ఆశ్రయించాడు. ఎప్పుడైతే అలా అడిగాడో ఆ రాజు అంటాడు కదా, అయ్యా ఇదిగో సిక్లగు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో మీరు ఉండొచ్చు, అది మన దేశంలో ఉన్న గ్రామం అది అని చెప్పినప్పుడు, అలాగేనయ్యా అని చెప్పి సిక్లగు అనే గ్రామం వెళ్ళి ఆ సిక్లగు అనే గ్రామంలో డేరాలు వేసుకుని ఆ డేరాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇలా కాలం జరుగుతూ ఉంది, రోజులు అయిపోతూ ఉన్నాయి. ఇలా రోజులు అయిపోతా ఉన్నప్పుడు అండి, మీరు గ్రహించాలి, ఒక దినాన్న దావీదుతో ఉన్న 600 మంది ఎక్కడికో బయటికి వెళ్ళారండి. అలా బయటికి వెళ్ళినప్పుడు సరిగ్గా అదే సమయంలో వేరొక దేశం నుండి వస్తున్న సైనికులు సరిగ్గా ఈ దేశం మీదకి వచ్చి వెళ్ళిపోతా సిక్లగు అనే గ్రామం వచ్చి వారందరినీ చంపేసి ఎవరినట ఆ జీవాలు కానివ్వండి ఆ డేరాలన్నీ కూడా కాల్చేసి అవన్నీ నాశనం పాడు చేసేసి తన భార్యలను, అలాగునే మరి బిడ్డలను, అలాగునే మరి ఆస్తిని, బంగారము, వెండి, ఇవన్నీ ఆఖరికి గేదెలు, గొర్రెలు, ఒంటెలు, ఇవన్నీ జీవాలన్నీ తీసుకుని ఆ సైన్యం వెళ్ళిపోతూ ఉన్నారండి వాళ్ళ దేశం. అలా వెళ్ళిపోతూ ఉంటే ఈలోగా దావీదు వచ్చాడు, అలాగనే 600 మంది వచ్చారు. చూడగానే ఏముందక డేరాలు కాల్చబడి నిప్పులు, పొగ వస్తూ ఉంది. ఇలా ఎప్పుడైతే ఇలా చూసారో ఈ 600 మందికి చాలా కోపం వచ్చేసింది. కారణం ఏంటంటే భార్యలు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు బిడ్డలు తీసుకెళ్ళిపోయారు. నిజానికి చెప్పాలి అంటే ఒకవేళ ఆస్తి పోయింది, బంగారం పోయింది, జీవాలు పోయాయి, డబ్బు పోయిందని అంటే సంపాదించుకోవచ్చు. భార్యలు, పిల్లలు పోయారంటే ఎలాగా? ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది కదా. ఆ బాధలో ఉండి ఈ 600 మంది రాళ్ళు తీసి దావీదుని కొట్టడానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటో తెలుసా? నీ వల్లే నిన్ను వెంబడించాం కాబట్టి ఈ శ్రమ మా మీద పడ్డది, నీ వల్లేనా మా భార్యలంతా మరి అలా వెళ్ళిపోయారు, మా భార్యలను పోగొట్టుకున్నాం మేము, నీ వల్లే మా కుమారులను పోగొట్టుకున్నాం అని రాళ్ళను రువ్వండి దావీదు మీదకి వచ్చేసారని చంపడానికి. ఆ టైంలో దావీదు మొక్కాలేసి యెహోవాకు ప్రార్థన చేశాడండి. అయ్యా ఆ సైనికుల్ని తరవమంటారా దయచేసి అని దేవుని యొద్ద విచారణ చేసేటాడు.
అలా ప్రార్థన చేయగానే దేవుడు అంటారు కదా, దావీదు వెళ్ళు, తరమండి, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అదంతయు తిరిగి మరలా ఇస్తాను అని దేవుడు సెలవు ఇవ్వగానే దావీదు వెంటనే ఈ 600 మంది తీసుకుని వెళ్ళి ఇవ్వండి, మరి తరమగానే మీరు గ్రహించండి, వారి భార్యలను, వారి బిడ్డల్ని, వారి ఆస్తిని, వారు ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా మరలా దేవుడు ఇచ్చేసాడు, తిరిగి తెచ్చేసుకున్నారు. అయితే నేను అంటాను కదా, దావీదుకి శ్రమ వచ్చినప్పుడు అండి దేవుని వైపే తిరిగాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తిగా, దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనందరికీ కనిపిస్తూ ఉన్నాడండి. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు నీ మనసు తిరుగుతూ ఉందా? నీకు శోధన వచ్చినప్పుడు, నీకు నింద వచ్చినప్పుడు దేవుని వైపు నీ మనసు తిరుగుతూ ఉందా? ఇక్కడ దావీదు యొక్క మనసు శ్రమ రాగానే, బాధ రాగానే దేవుని వైపు తిరిగింది. నీ మనస్సు ఎటు తిరుగుతూ ఉంది? నీ మనస్సు ఎటు పోతా ఉంది? నీ మనస్సు ఎవరి మీదకి పోతా ఉంది? నీ మనస్సు ఏ అధికారి మీదకి పోతా ఉంది? నీ మనస్సు చెంచుల మనసు అయి ఉండి ఎటు పోతా ఉంది? నీ మనస్సు శ్రమ రాగానే మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేసేవానిగా నీ మనస్సు దేవుని వైపు త్రిప్పాలి. అది కదా భక్తి అంటే. అందుకే ఇక్కడ ఏమనుంది? నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అన్న తర్వాత నీ వైపు నా మనస్సు నేనెత్తుకునుచున్నాను. ఎవరి వైపు? దేవుని వైపు. దావీదు యొక్క మనస్సు దేవుని వైపు ఉందండి, దేవుని వైపు ఉంది. అందుకే వాక్యాలు బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదవాలి, దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తే ఏమండి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అందుకే ఆలయానికి రావాలి, సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి, సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకని సేవకుడు బోధిస్తాడు? సంఘములో చేర్చబడితే సంఘం ఎలాగా ఎదుగుతూ ఉందో ఆ సంఘంతో పాటు నీవు కూడా ఎదుగుతావని. సంఘంతో పాటు కలిసి ఉండు, సంఘంతో ఐక్యత కలుగుండు. నేను టీవీలో వాక్యం వింటున్నానండి, సరిపోతుంది నాకు వాక్యం, మొబైల్లో వాక్యం వింటున్నానండి, సరిపోతుంది నాకు, ఇంత మట్టుకు చాలు, ఆలయానికి రావాలంటారా ఆదివారం అనమాకు. సంఘములో చేర్చబడాలి, సంఘముతో కలిసి ఉండాలి. ఇది సరైన భక్తి. సంఘములో నీకు కావలసిన సముర్రు నీకు కలగజేస్తాడు దేవుడు. నీకు ఏదైతే కావాలో అదంతయు సంఘములో నీకు దాచి ఉంచుతారా ఆయన దేవుడు. నీకు కావలసిన శక్తి కానివ్వి, నీకు కావలసిన బలం కానివ్వండి, ఏదైతే మీకు కావాలో మీకు కావలసిన ప్రతి ఈవి దేవుని యొక్క సంఘములో దాచి ఉంచుతారా ఆయన. అందుకే సంఘంతో కలిసి ఉండి ఏమండి సంఘంతో ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంఘంలో కలిసి ఐక్యత కలిగి ఉంటావో ఖచ్చితంగా దీవెన నీకు కలుగుద్ది. ఒక ప్రాంతంలో ఒక కాకి వేరొక ప్రాంతానికి వెళ్ళి నామాలు పెట్టుకుని వచ్చిందట. ఈ ప్రాంతం వచ్చేసిన తర్వాత ఏమండి సరిగ్గా ఈ కాకి చాలా గర్వం, చాలా అహంకారం వచ్చేసింది. ఏ కాకి నామాలు లేవు, నాకే నామాలు ఉన్నాయి అనేసి చాలా గర్వించిందై ఏమండి దేంతో మాట్లాడినా గర్వంగా మాట్లాడుతూ ఉంది. అయితే ఒక కాకి వచ్చి, ఏంటి మాకు నామాలు లేవు, నీకు నామాలు ఉన్నాయేంటి, ఎందుకని అని అంటే, మీ జాతి వేరు మా జాతి వేరు, నువ్వు నాతో మాట్లాడకు, నేను నామాల కాకిని అందట. ఏ కాకండి? నామాల కాకట. వాళ్ళ జాతి వేరట, దీని జాతి వేరట, కలిసి మాట్లాడదట. ఆ కాకెళ్ళి కాకులన్నిటికీ చెప్పింది. కాకులన్నీ కలిసి వచ్చి, ఏంటి ఇలాగంటున్నావట, జాతుల గురించి మాట్లాడుతున్నావట, ఏంటి నామాలు పెట్టుకొచ్చావా, నామాలు కాకువా, ఏమనుకుంటున్నావు నువ్వు, మాతో కలిసి ఉంటావు ఉండవా అని అంటే, నేను కలిసి ఉండను, నేను వేరేగా ఉంటాను, నా జీవితం వేరే మీ జీవితం వేరే, కాబట్టి నాతో మాట్లాడకండి, నా దగ్గరికి రాకండి మీరు అని చెప్పింది. ఎవరట? నామాల కాకి. ఇలా ఎప్పుడైతే చెప్పిందో అవన్నీ అయితే ఈ రోజు నుండి మీకు మాకు కూడా, మరి నీకు మాకు కూడా ఏమాత్రం సంబంధం లేదని ఏమండి బంధాన్ని విడగొట్టుకుని వెళ్ళిపోయాయి.
ఇలా రోజులు అయిపోయాయి, అన్ని కాకులు అలా బ్రతుకుతూ ఉన్నాయి. అలాగనే ఈ నామాల కాకు కూడా జీవిస్తూ ఉంది. ఒక రోజున సరిగ్గా ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఉండీలు ఇవ్వండి, ఉండీలతో నేను పిట్టలు కొట్టడం నేర్చుకుంటాను అని అన్నాడు. ఉండీలు కావాలట. అంటే అందులో పెట్టి ఉండీల్లో రాడు పెట్టి ఇలా కొడతారు కదండి, అలాగున ఆ ఉండీలు ఇమ్మన్నాడు. సర్లేరా, భోజనానికి వచ్చాను కదా, అదిగో అక్కడ తగిలించాను, నేను భోజనం చేసే లోపు నువ్వేం చేస్తావంటే నేర్చుకో అని ఆ ఉండీలు ఇచ్చాడు. ఆ ఉండీలు పట్టుకెళ్ళి రాడ్ అందులో పెట్టి కొట్టడానికి తిరుగుతూ ఉన్నాడు. సరిగ్గా ఒక చెట్టు మీద నామాల కాకు ఉందని దాన్ని చూసి దానికి గుర్రు పెట్టి దాన్ని కొట్టగానే ఈ రాడ్ వెళ్ళి నామాల మీద తగిలిందని ఒక్కసారిగా కింద పడిపోయిందండి. ఎప్పుడైతే కింద పడిపోయిందో ఈ కుర్రోడికి భయం వేసేసి గబగబా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేనండి, నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి అని నామాల కాకి అరుస్తూ ఉంది. కాకులన్నీ వచ్చేసాయి. ఈ నామాల కాకి అంటా ఉంది కదా, నాకు సహాయం చేయండి, ఇదిగో నాకు మంచినీళ్ళు కావాలి, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అరుస్తూ ఉంటే ఆ కాకులన్నీ అంటున్నాయి, నీ జాతి వేరు, నా జాతి వేరు అన్నావు కదా, మా అందరితో పాటు కలిసి ఉండన్నావు కదా, నీకు నాకు మాటలు లేవు, మేము మరి వేరే, నువ్వు ప్రత్యేకంగా స్పెషల్, అంతేకాకుండా నామాల కాకుని అన్నావు కదా, కాబట్టి నీ జాతి వేరు మా జాతి వేరు, నీ దగ్గరికి సహాయం చేయమన్నాయి కాకులని. అంతే, ఈ నామాల కాకి మంచినీళ్ళు ఏ కాకి ఇవ్వలేదు, అక్కడికక్కడే అరిచి చచ్చిపోయింది. నేను అంటాను, ఐక్యత కలిగి ఉండాలి. ఈ నామాల కాకి ఏమి లేదు, ఐక్యత లేదు. అన్నిటితో కలిసి ఉంటే ఈరోజు ఎవరో ఒక్కరైనా వచ్చి ఆ మంచినీళ్ళు ఇచ్చి ఉండేవారు, బ్రతుకుండేది. ఐక్యత లేదు కాబట్టి ప్రాణమే పోగొట్టుకుంది. మీలో చాలామంది ఐక్యత లేకుండా ఉంటారు. కుటుంబంలో ఏవండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, లేదా ఏవండి తండ్రి కొడుకులు కానివ్వండి, ఇలాగున ఎవరికి వారే ఉంటారు కానీ అందరూ కలిసి ఉండరు. ఐక్యత కలిగి ఉండండి అంటే, నేను ఉన్నా అన్నయ్య జోలికి నేనా రాను, నా గొడవ వేరు, నా ఇంట్లో ఫంక్షన్ అయిందంటే అన్నయ్య రావడానికి వీలు లేదు, నా ఇంట్లో ఏమన్నా కథ జరిగిందంటే రావడానికి వీలు లేదు అని అంటారు. తప్పు కదండి. అన్నదమ్ములు అంటే ఇద్దరు ఐక్యత కలిగి కలిసి ఉండాలి. తండ్రి కొడుకులంటే కలిసి ఉండాలి, తల్లి కూతురులంటే కలిసి ఉండాలి, అత్త కోడలంటే కలిసి ఉండాలి. ఇలాగన కుటుంబం అంతా కలిసి ఉంటే ఆ కుటుంబానికి ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం అండి. కలిసి ఉంటున్నారా? ఉండాలి. కలిసి ఉంటే ఏమండి దేవుడు ఎంతో ఆశీర్వాదము ఇస్తారు. చిన్నప్పుడు ఒక కథ మనం విన్నాం. ఏంటంటే ఏమండి, ఒక పుల్ల అయితే విరగొట్టచ్చు, అనేక పుల్లలు కలిపి ఉంటే దాన్ని విరవగలమా? విరవలేం. ఐక్యతలో ఉన్న బలము వేరే. ఐక్యతలో దేవుడు బలాన్ని దాచి ఉంచారు. మనమందరము కలిసి ఉంటే, మనమందరము ఐక్యత కలిగి ఉంటే మనకే బలము. కాబట్టి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి, దేవుని వైపు దావీదు యొక్క మనసు త్రిప్పి ఉంచాడు. మనమంతా ఏం చేయాలి? మన మనస్సును ఏవండి దేవుని వైపే త్రిప్పాలి. లోకం వైపు త్రిప్పడానికి వీలు లేదు. మనమంతా మన మనస్సును దేవుని వైపే త్రిప్పి ఉంచాలి. శ్రమ వచ్చిందా దేవుని వైపే త్రిప్పాలి. ఇందులో మనకి 3 మాటలు కనిపిస్తాయి చూడండి. ఎక్కడంటే కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును అని అన్నాడు. చూడండి, ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును. చూడండి, ఇదే మనసట, చింతపడే మనసు. నేను అంటాను, దేవుని వైపు మన మనసు లేకపోతే ఖచ్చితంగా చింతపడే మనసు వచ్చేస్తుందండి. దేవుని వైపు మన మనసు కానీ ఉంటే చింతపడే మనసు మనకు రాదు. నీలోనికి చింత వస్తూ ఉందా? అంతమాట్లు బాధపడతా ఉన్నావా? అంతమాట్లు ఏడుస్తూ ఉన్నావా? అంతమాట్లు ఏమంటే గుమ్ములు బాదుకుంటా ఉన్నావా? నువ్వు ఏడుస్తూ బాధతో జీవిస్తూ ఉంటే
నీలో చింత ఉంది. కారణం ఏంటంటే నీ మనస్సు దేవుని వైపు లేక. నీ మనస్సు దేవుని వైపు కానీ ఉంటే ఏమండి ఖచ్చితంగా చింతపడే మనసు నీకు ఉండదు. నీ మనసు దేవుని వైపు లేదు కనుక చింతపడే మనసు నీకు కలుగుతూ ఉంది. ఆ మనసు నీకుంది కాబట్టి నాకు బాధ ఉండకూడదండి, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలండి, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలండి అని అంటే నీ మనస్సును దేవుని వైపే త్రిప్పు. ఏమండి చింతపడే మనసు మనకు ఉండకూడదు. మన మొదటి మాట అది. చింతపడే మనసు మనకు ఉంది అని అంటే అది రాంగే, మన భక్తి సరిగా లేదు, దేవునికి అనుకూలంగా లేదు. ఒక ప్రాంతంలో అప్పుల్లో బాగా నలిగిపోయి ఉన్నాడు ఒక ఆయన. ఇక చనిపోదాం, ఈ బాకీలు తీర్చలేను, దాదాపుగా 10 లక్షలు ఉంది, నా వల్ల కాదు, నేను చనిపోతాను ఇక. అయితే చనిపోయే ముందర నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, ఒక్కసారి ఆడి దగ్గరికి వెళ్ళి చూసి పలకరించి అప్పుడు చనిపోతానని తన దగ్గరికి వెళ్ళాడు. ఒరే ఇదిరా పరిస్థితి, నేను చనిపోతాను రా, ఇయ్యాల కానీ రేపు కానీ, నేను ఉండలేనక, నేను సిద్ధపడ్డాను, నీతో మాట్లాడాలని వచ్చాను అని అన్నాడు. ఎన్ని లక్షలు ఉన్నారా నీకు అప్పు అని అంటే 10 లక్షలు రా. ఓ పని చేయరా, నువ్వు ఎలాగా చనిపోయే పరిస్థితిలోకి వచ్చేసావు కదా, మన ప్రాంతంలో మరి అనేక మంది వెళ్ళి కొండలు త్రవ్వుతూ ఉన్నారు కదా, కొంతమందికి బంగారం దొరుకుతూ ఉంది, మరి కొందరికి వెండి దొరుకుతూ ఉంది కదా, ఓ పంచే చనిపోయే వ్యక్తివే కదా, నేను చనిపోయాను అని అనుకుని మన ప్రాంతంలో పలానా చోట కొండ ఉంది కదా, అది ఎవ్వరు త్రవ్వట్లేదు కదా, నువ్వు వెళ్ళి త్రవ్వరా అని అన్నాడు. అలాగే అయితే అని గడ్డపార తీసుకుని బయలుదేరి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. కొండ దగ్గరికి వెళ్ళి త్రవ్వడం మొదలుపెట్టాడు. త్రవ్వగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, సంవత్సరం పాటు అలాగనే 2 సంవత్సరాలు దాటిగా త్రవ్వాడు. అయినా దొరకలేదు. సర్లే ఇంకో కొన్నాళ్ళని ఇంకొక సంవత్సరం త్రవ్వాడు. అలా త్రవ్వగా లోపలికి ఎక్కడికో 3 సంవత్సరాలు త్రవ్వుతేనండి లోపలికి ఎక్కడికో త్రవ్వుకుని వెళ్ళిపోయాడు. అయినప్పటికీ చిన్న ముక్క దొరకలేదు. చిన్న బంగారపు ముక్క కానీ, ఏమండి చిన్న వెండి ముక్క కానీ ఏది దొరకలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఇంకెందుకులే, చనిపోతానక్క, నేను చనిపోవడమే మార్గం, అప్పుడే ఇంకొక 5 లక్షలు వడ్డీలు పెరిగిపోయాయి, మొత్తం 15 లక్షలు అయిపోయింది, నేను తీర్చలేను, నా వల్ల కాదక్క, నేను బ్రతికి సుఖమేముంది, ఇంకా నేను చనిపోతాను అనేసి ఇంటికి వెళ్ళి తన భార్యకి చెప్పాడు. ఒరే సాయంత్రం 5 గంటలకు కానీ నేను రాకపోతే నా గురించి చూడకరా అని అన్నాడు. అదేంటంటే అలాగంటున్నారు మీరేనంటే, నేను చెప్పేది విను, సాయంత్రం 5 గంటలకు రాలేదా నా గురించి చూడక అని చెప్పగానే ఇక ఆమె ఏడుస్తా కూర్చోంది. ఈయన బయటకు వచ్చేసాడు. ఒక పురుగుల ముందు డబ్బా కొనుక్కున్నాడు. ఎక్కడికి? కొండ దగ్గరకు వచ్చేసాడు. వచ్చి గడ్డపార తీసుకుని త్రవ్వడం మొదలుపెట్టాడు. ఈ రోజు కానీ నాకు దొరకలేదా, సాయంత్రం 5 గంటల వరకు త్రవ్వి ఇక సరిపోతాను నేను అని మనసులో అనుకుని త్రవ్వకం మొదలుపెట్టాడు. 1 గంట అయింది, ఏమీ దొరకలేదు. మధ్యాహ్నం 12 అయింది, ఏమీ దొరకలేదు. సాయంత్రం 3 అయింది, ఏమీ దొరకలేదు. సాయంత్రం 5 అయ్యింది, ఏమీ దొరకలేదు. ఇక చనిపోతాను నేనని ఆ గడ్డపార తీసి గట్టిగా ఇలా దిగేసి భూమికి పురుగుల మందు తీసుకుని తాగేసాడు. డబ్బా తాగేసాడు. తాగేసిన తర్వాత సరిగ్గా తూలి పడిపోతా తూలి ఆ గడ్డపార మీద పడ్డాడు. పడగానే ఒక్కసారిగా ఆ గడ్డపార ఎక్కడైతే దిగేసిన చోట ఒక పెట్టుందండి. ఇలా పడగానే ఆ పెట్టిలా బయటకు వచ్చింది. వచ్చేలా ముందు పడగానే ఆ పెట్టిలో బంగారం ఉందండి. కిలం పట్టేసి మట్టి పట్టేసి బంగారం ఉందండి. నిజంగా కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఒక్కసారిగా బయటకు వచ్చి పడ్డది. ఒక్కసారిగా చూడగానే ఆ బంగారు పెట్టి పట్టుకుని ఆయన అలాగే చూస్తూ ఉండి, అర్రే ఈ రోజుకు వచ్చుకుంటే రేపు త్రవ్వకంలో ఈ పెట్టి నాకు దొరుకుండేది, ఒక్క రోజులో నా ప్రాణం పోగొట్టుకుంటూ ఉన్నాను అని అలాగే పెట్టి పట్టుకుని చనిపోయాడు. తన భార్య 5 అయిపోయింది ఇంకా రాలేదు, 6 అయిపోయింది ఇంకా రాలేదు అని కొంతమంది మనుషులు తీసుకుని వస్తే ఈ కొండలో ఎలాగున్నాడంటే లోపల గృహలో పెట్టి పట్టుకుని చచ్చిపోయి ఉన్నాడు. ఇంకా మనకు తెలిసిందేముంది, మామూలే, అతను తీసుకెళ్ళి పండించేశారు. ఈ పెట్టి తీసుకుని
బాకీలు తీర్చుకుని భార్య పిల్లలు ఆనందంగా బ్రతికారు. నేను అంటాను కదా, బాకీల్లో నలిగిపోయి చాలామంది చనిపోయే వ్యక్తులుగా చాలామంది ఉన్నారు. మన రెండో మాట ఏమాటనంటే నలిగిపోకూడదు, నలిగిపోయే మనసు మనకు రాకూడదు. చూడండి, ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఏ మనసు? నలిగిన మనస్సు. ఈ అప్పుల్లో ఈ వ్యక్తి నలిగిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. చాలామందికి నలుగుడు అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నలిగిపోయే మనసు ఎవరికున్నది అంటే దేవుని వైపు త్రెప్పలేని వారికి ఉందండి. ఎవరి మనసు అయితే దేవుని వైపు త్రెప్పలేదో వారి మనసు నలిగిపోతూ ఉంటుంది. అప్పుల్లో నలిగిపోతారు, బాధలో నలిగిపోతారు, శోధనలో నలిగిపోతారు, ఇలాగున నిందల్లో నలిగిపోతారు, ఇలాగున ప్రతి దానిలో నలిగిపోతూ నడుస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా నలుగులాటే. కొడుతులో ఎలాగైతే కొట్టుకుంటుందో గిజగజ, అలాగున నలిగిపోతూ నడిచే ప్రతి వ్యక్తి దేవుని వైపు మనసు త్రిప్పి లేరండి. కాబట్టే కదా ఇప్పుడు దేవుని వైపు మనసు త్రిప్పి ఉంటే చింతపడే మనసు రాదు, నలిగిపోయే మనసు రాదు. చింతపడే మనసు వచ్చిందంటే దేవుని వైపు మనసు లేదు. నలిగిన మనసు వచ్చేసిందనంటే దేవుని వైపు మనసు లేదు. కాబట్టే మన మనసు దేవుని వైపు ఉండాలి. ఎవరి మనసు అయితే దేవుని వైపు ఉంటుందో వారండి సంతోషంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కరువు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు వారు. కారణం ఏంటో తెలుసా? వీరి మనసు దేవుని వైపే ఉన్నది. శ్రమ రాగానే నా దేవుడు చూసుకుంటాలే, శోధన రాగానే నా దేవుడు చూసుకుంటాలే, ఆయన వస్తాడు, ఆయన చూస్తాడు, ఇదంతా ఆయనే నెరవేరుస్తాడు, ఆయన నాకు కావలసిన ప్రతి ఈవి తెస్తాడు, ఆయన నా దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడాయన, ఇల్లు ఆయనే కడతాడాయన, బండి కొంటాడాయన, కారు ఇస్తాడాయన, నాకు కావలసిన స్థలం ఇస్తాడాయన, ఏది కావాలో అన్నీ నాకు కలగజేసే దేవుడు నా దేవుడు. నేను దేనికి నలిగిపోవాలి? నేను దేనికి చింతపడాలి? నేను చింతపడను, నేను నలిగిపోను. నా దేవుడు వస్తాడు, నా దేవుడు తెస్తాడు బహుమానం, నా దేవుడు ఇస్తాడాయన, నాకు సంబంధించిన ప్రతి దానిని ఆయన చూసుకుంటాడు. నేను ఎందుకు నలిగిపోవాలి? నేను నలగను. ఇలాగున చాలామంది నలిగిపోకుండా ఉంటారు. కారణం ఏంటి? వీరి మనస్సు దేవుని వైపు ఉందని. చూడండి, మనం 3వ మాటలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 16:18. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, పడిపోవడానికి ముందు అంటే నాశనం అయిపోయే ముందు ఏ మనసు నడుస్తుంది అంటే అహంకారమైన మనసు నడుస్తుందండి. ఎవరికైతే గర్వించిన హృదయం వచ్చేసిందో, ఎవరికైతే అహంకారమైన మనసు వచ్చేసిందో, ఎవరైతే ఎక్కువగా గర్వం కలిగి ఉన్నారో వారండి దేవుని వైపు మనసు త్రిప్పిలేరు. కాబట్టే వారికి ఏ మనసు వచ్చేసింది? అహంకారమైన మనసు వచ్చేసిందని. దయచేసి మనం ఎలాగుండాలి అంటే మన మనస్సు దేవుని వైపే ఉంచాలి. దేవుని వైపే ఉంచితే 1 చింతపడే మనసు మనకు రాదు, 2 నలిగిపోయే మనసు మనకు రాదు, 3 అహంకారమైన మనసు మనకు రాదు. ఒక ప్రాంతంలో ఒక రౌడీ ఉన్నాడు. చాలా గర్వం, చాలా అహంకారం. ఆ రౌడీ మాట్లాడితే తిడతాడు, మాట్లాడితే కొడతాడు. అందుకే ఆ గ్రామస్తులు ఎవ్వరు ఆయన ఎదుటికే రారండి. అంతటి భయం ఆ గ్రామంలో ఉన్నవారందరికీ ఉందని. ఆఖరికి పోలీసు వారు కూడా భయపడేంత మరి రౌడీ. ఇలా మొత్తం మీద ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయన బజార్లోకి వస్తే ఎవరు మాట్లాడరు,
ఎవరు ముందుగా వెళ్ళరు. ఇలాగున రోజులన్నీ అయిపోతూ ఉన్నాయి. ఒక రోజున ఒక ముసలామె దేవుని నమ్ముకుంది, దేవుని యందు మంచి విశ్వాసం కలిగింది, దేవునికి అనుకూలమైన భక్తి చేస్తూ ఉంది. ఆమె ఆ గ్రామంలో ఉన్న ఆమె కుమార్తె ఇంటికి బయలుదేరి వచ్చిందని. సరిగ్గా గ్రామంలోనికి బజారు దాటిన తర్వాత ఆ కూతురి ఇల్లు అదే బజారు గుండా వెళ్తూ ఉంది. ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఈ రౌడీ ఎదుటిగా వచ్చాడు. ఈ రౌడీ అన్నాడు, పై ముసలి ఎలారా దగ్గరికి అని అన్నాడు. నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి ఇలాగా? నేను ఉన్నాను కదా ఇక్కడ, నీ ఎదుటిగా నేను ఉన్నాను కదా, నమస్కారం పెట్టాలి కదా అని అంటే ఈ ముసలమ్మ అంది, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నీకన్నా నేను పెద్దాన్ని కదా, నువ్వే నాకు నమస్కారం పెట్టాలి, నేను నీకు ఎందుకు పెట్టాలి అని అంది. నన్ను ఇంత మాట అంటావా అని భుజాలు పట్టుకుని గెంటాడు. గెంటగానే వెనక్కి పడిపోయింది. పడిపోగానే నడుమిరిగిపోయింది. అలా పడిపోగానే మీరు గ్రహించండి, ఇక గబగబా ఈ వార్త ఎవరికి తెలిసిందంటే కూతురికి తెలిసింది. గబగబా వచ్చేసింది. అమ్మాను పట్టుకుని అల్లుడు కూతురు హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఈ ముసలాం అంది, మరి కేసు పెట్టండి, స్టేషన్లో చెప్పండి, ఎలాగ రిపోర్ట్ చెప్పండి అని అంటే, వద్దమ్మా, ఏమన్నా మనం కేసు పెట్టామనంటే మళ్ళా రౌడీ వచ్చి చంపేస్తాడు మనల్ని, నువ్వేం కంగారు పడకు, దేవుడు చూసుకుంటానులే అని అంటే ఈ ముసలామె దేవునికే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఇలా రోజులు అవుతున్నాయి. ఒక నెలల్లో అయిందండి. ఓ నెల పోయిన తర్వాత అదే గ్రామంలో మరి రైల్వే గేట్ ఉంది. ట్రైన్ వెళ్ళే ముందర ఆ గేట్ అలాగా వేసారండి. చాలామంది బళ్ళు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఆ గేట్ తీసేంత వరకు అలా ఆఫ్ చేసి అలా ఉన్నారు. ఈ రౌడీ కూడా వచ్చాడు అక్కడికి. ఇతను కూడా బయటికి వెళ్తూ ఉన్నాడు. ఇతను కూడా అలాగ ఆగాడు బండి మీద. అలా ఆగగానే ఆకాశంలో ఒక గ్రద్ద త్రాసుపాము పట్టుకెళ్తూ ఉందండి. పట్టుకెళ్తూ ఉంటే ఆ రెండు కూడా ఆకాశంలో పోరాడుతూ ఉంటే సరిగ్గా ఈ త్రాసుపాము దాన్ని కాటేయగానే భయంతో దాన్ని వదిలేసిందండి. వదిలేగానే అది ఎవరి మీద పడ్డదంటే క్రింద బండి మీద ఉన్న రౌడీ మీద పడ్డదండి. పడటం ఏవండి ఎక్కడ దొరికితే అక్కడ పిచ్చగా కరిసేసిందని. కరిసేగానే నొగర్లు కక్కుని అక్కడికక్కడ గిజగిజా కొట్టుకుని ఆ రౌడీ చనిపోయాడు. అందరూ చూస్తూ ఉన్నారు, ఎవరు దగ్గరికి రాలేదు. అయితే ఈ ముసలామె అలా చూసింది, తన ఇంటికి వెళ్ళిపోయింది. అందరూ అనుకున్నారు, నిజంగా ఎందరినో కొట్టాడు, ఎందరినో పాడు చేశాడు, ఎందరో నాశనం చేశాడు ఈ రౌడీ. చాలా గర్వించిన హృదయం, చాలా అహంకారమైన మనస్సు, కానీ ముసలాం జోలికి వచ్చాడు. అంతే, ఈ ముసలాంలో ఉన్న దేవుడు ఇతను చంపేశాడు అని అందరూ గ్రామస్తులంతా అనుకున్నారు. నేను అంటాను, ఈ రౌడీ మనస్సు అహంకారమైన మనస్సు అని. ఎవరైతే అహంకారమైన మనస్సు కలుగుంటారో వారు దేవుని మనసు కలిగి లేరు. చూడండి, దావీదు యొక్క మనసు దేవుని వైపే ఉన్నది. దేవుని వైపే మన మనసు ఉంటే చింతపడే మనసు ఉండదు. దేవుని వైపే మన మనసు ఉంటే నలిగిపోయే మనసు ఉండదు. దేవుని వైపే మన మనసు ఉంటే అహంకారమైన మనస్సు మనకుండదు. కాబట్టి మన మనస్సు దేవుని వైపే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసు ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ఎన్నో వాక్యాలు మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. నిజమే నా తండ్రి, మా మనస్సు మీ వైపు ఉండాలి ప్రభువా. మా మనస్సు మీ వైపు ఉంటే నా తండ్రి, నా ఏలిన వాడ, ఇదిగో 3 మాటలు మీరు తెలియజేశారు. చింతపడే మనసు మాకుండదు, నలిగిపోయే మనసు మాకుండదు, అలాగునే అహంకారమైన మనస్సు మాకుండదని తెలియజేశారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు తండ్రి. నిజమే, మా మనస్సును మీ వైపే త్రిప్పేటట్లుగా అటువంటి మంచి ఆత్మీయ జీవితము మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం ఎందరైతే వింటా ఉన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.